ఎమ్మటే పెట్టుకుంటాం, గుట్ల నీళ్ళ పెట్టుకోం సారు. మేము ఇన్నొద్దులక కట్టబట్టి ఊరు చుట్టూ కూడా కాస్తలేము సారు. ఏమున్నాయి అన్ని బాత్రూములా, ఏమున్నది వెనకట్లేక కాస్తానమ్మా సార్, కాస్తలేము. మాకు చేతనైతే లేదు. గదే మేత ఇచ్చి వేసుకొని గూట్లో పెట్టుకుంటాం సారు. తలుపు తాళాలు కూడా ఉన్నాయి, అవి ఇడిచిపెట్టి ఉన్నాయి అంటే అదో తీరు ఉంటాయి. పంటలు పైర్లు ఖరాబు చేస్తే తిడతారు అని మా భయం మాకుంటుంది సారు. ప్రస్తుతానికి అయితే మనం చూద్దాం. ఎందుకంటే ఊరు చివరికి ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఊరు చివరన అంటే అలుగు పోసే దగ్గర ఒక చిన్న గూడు వేసుకున్నారు. ఇక్కడే ఆ పందుల పెంపకాన్ని పెంచుకుంటూ వీటిని ఇక్కడ తమ ఉన్న వృత్తులను కూడా జీవించుకునేటువంటి విధానం కనబడుతుంది. అధికారులు వచ్చి వ్యాక్సినేషన్ వేస్తున్నారని చెప్పి అంటున్నారు. మేము పరిశుభ్రంగానే ఉన్నాము. ఇట్లాంటి నేపథ్యంలో కూడా తమను జీవించనీయకుండా కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండనివ్వకుండా చేస్తే ఊరి చివరికి వచ్చి శ్మశాన వాటిక పక్కన మేము వచ్చి బతుకుతున్నాము. ఇక్కడ ఈ శ్మశాన వాటిక కూడా పక్కనే ఉన్నది. అంటే ఓవైపు ఎక్కడైనా ఇక్కడ ప్రాణాపాయ స్థితిలోనే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇక్కడ పందుల పెంపకం అనేది కూడా ఒక్కొక్కరి కులవృత్తులకు ప్రభుత్వాలు సహాయం చేస్తున్న నేపథ్యంలో మాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి కులవృత్తిని కూడా పెంచుకునేటువంటి పెద్ద చేసుకునేటువంటి అవకాశం మాకు ఉంటుంది. మాకు తెలిసిన విద్య అదే కాబట్టి